చూసారా ఎంత హైట్ ఉందో. ఇది నా ఆఫీస్ వర్క్ కి సంబంధించిన టేబుల్. దీన్ని అన్బాక్స్ చేస్తాను, అలా దీన్ని మొత్తం కంప్లీట్ ఫిట్ చేస్తాను. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. సో దీన్ని ఇక్కడే ఫిట్ చేయొచ్చు. ఇక్కడ ఫిట్ చేస్తే దాన్ని మళ్ళీ నేను రూమ్ లోకి తీసుకోపోలేను, చాలా పెద్దది అయిపోతుంది, డోర్ లో పట్టదు. సో దీన్ని రూమ్ లోకి వెళ్ళి అక్కడే ఫిట్ చేద్దాం. సో దిస్ ఈజ్ మై ఆఫీస్ రూమ్. సో ప్రెసెంట్ అయితే ఇలా ఉంది లుక్. దీన్ని నేను కంప్లీట్ గా చేంజ్ చేయాలనుకుంటున్నా. అన్బాక్స్ చేద్దాం రండి. ఓపెన్ దిస్. సో మనకి కొన్ని థర్మాకోల్స్ ఉన్నాయి, పెడదాం. అండ్ సో మనకి మొత్తం ఇది ఐరన్తో వస్తుంది, స్టీల్ కాదు, ఇదంతా ఐరన్. సో సరిగా వాడకపోతే తుప్పు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూద్దాం. చాలా బరువు ఉంది టేబుల్. ఇదంతా వుడ్. సో మన టేబుల్ ఇలా వస్తుంది. ఇది స్ట్రైట్ టేబుల్ కాదు, ఎల్ షేప్డ్ టేబుల్. సో నెక్స్ట్ మనకి ఇంకా చాలా ఉన్నాయి ఐరన్ స్టాండ్స్ మొత్తము. సో ఇవి వీటన్నిటి మీద ప్రతి దాని మీద చూడండి లెటర్స్ ఇచ్చాడు. ఇది ఎఫ్, ఇది డి, అన్ని ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు. సో మనం ఈ ఆల్ఫాబెట్స్ అన్నింటినీ ఫాలో అయితే ఫిట్ చేసుకోవాలి ఈ టేబుల్ని మొత్తం. కట్ చేసేప్పుడు జాగ్రత్త. సో షార్ప్ ఆబ్జెక్ట్ కానీ దీనికి తగిలితే స్క్రాచెస్ పడతాయి. సో ఇది టేబుల్ది లార్జ్ వుడ్. సో దీని మీద మనం ల్యాప్టాప్స్, మానిటర్ పెట్టుకుంటాం కదా అవి. సో ఇంకా మనకి ఎల్ షేప్ లో వస్తుంది కాబట్టి ఇంకొకటి మనకి ఈ సైడ్ నుంచి ఇలా వస్తుంది. సో మనకి ఎల్ షేప్ డెస్క్ అయిపోతుంది. సో దీని మీద మనము ప్రింటర్ కానీ ఏదైనా ఆఫీస్కి సంబంధించిన టూల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ మొత్తం బాగానే ఉంది. ఇదంతా బ్లాక్ తో వస్తుంది. ఈ టేబుల్ని మనము రెండు రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, ఈ డెస్క్లు అనేవి మొత్తం ఉన్నాయి కదా సెల్ఫ్లు, ఇవన్నీ మనకి లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ అమర్చుకోవచ్చు. సో మీకు మనకి రైట్ సైడ్ కావాలంటే ఈ మాన్యువల్ ఫాలో కావాలి, లెఫ్ట్ సైడ్ కావాలంటే ఇది ఫాలో కావాలి. సో మనకి మొత్తము 6 కాళ్ళకు పట్టే ఈ రబ్బర్వి 6 ఇచ్చాడు. తర్వాత ఇవి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్. ఒకవేళ టేబుల్ పైకి కిందికి ఊగుతుంటే మనం ఇది తిప్పుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్క్రూస్ 2 ఇచ్చాడు, ఒకటి చిన్నవి ఒకటి పెద్దవి. సో వీటి లెంత్ డిఫరెంట్ అయినా వీటి సైజ్ మాత్రం సేమ్. 2 ఎలెంట్ కీస్ ఇచ్చాడు, రెండింటికి పడతాయి. సో ఈ పెద్ద స్క్రూ ఏదైతే ఉందో ఇది మెటల్ టు మెటల్ ఫిట్ చేసుకునేదానికి, ఈ చిన్న స్క్రూ ఏదైతే ఉందో అది మెటల్ టు వుడ్కి ఫిట్ చేసుకునేదానికి. టేబుల్ ఫిట్ చేసుకునే ముందు ఈ షార్ప్ ఎడ్జెస్ అనేది కింద గ్రౌండ్కి తగలకోకుండా ఆ వుడ్కి తగలకుండా చూసుకోండి, తగిలితే స్క్రాచెస్ పడతాయి. సో మనకు వాడికి ప్రొవైడ్ చేసే థర్మాకోల్ మీదనే దీన్ని పెట్టుకొని ఫిట్ చేసేసుకున్నాం మొత్తం. సో యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ గా చెప్పాలంటే ప్రెసెంట్ HTML పార్ట్ కంప్లీట్ అయిపోయింది, అదే స్ట్రక్చర్ అయిపోయింది. తర్వాత దీనికి CSS యాడ్ చేద్దాం. సో వుడ్ పార్ట్ ని ఫిట్ చేసుకోవాలనుకుంటే మనం దీన్ని ఫస్ట్ ఉల్టా తిప్పుకుందాం. గంటన్నర సేపు కష్టపడిన తర్వాత మొత్తం ఫిట్ చేసేసాము, నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి. సో ఇది లాస్ట్ ఒకటి ఉంది ఈ పీస్, దీన్ని కూడా ఫిట్ చేసేసాము. ఫిట్ చేసిన తర్వాత రూమ్ అంతా చిందరవందరగా ఉంది, దీన్ని క్లీన్ చేసేసి ఇక్కడ ఉన్న నా పాత టేబుల్, ఇది తరతరాలుగా వస్తుంది, ఈ టేబుల్ని పక్కన పెట్టేసి దీన్ని నేను కంటిన్యూ చేస్తాను. గంటన్నర కష్టపడిన తర్వాత మొత్తం టేబుల్ని ఫిట్ చేసేసాము. సో మనకు మిగిలింది అయితే ఇవి. సో 4 స్క్రూస్ మిగిలాయి.
అలాగే 2 ఈ ప్లాస్టిక్ క్యాప్స్ మిగిలాయి. ఇది వుడ్కి పెట్టుకొని ఇందులో స్క్రూ టైట్ చేసుకునేవి ఇవి 2 ఉన్నాయి. ఈ ఎల్ఎన్ కీలు మనకు ఇంకా వేరే పర్పస్ కోసం వాడుకోవచ్చు. సో బైక్ ఎక్కువగా యూజ్ అవుతాయి ఇవి. మీకు గన ఈ టేబుల్ కావాలంటే దీని ప్రైస్ 7,500 ఉంది. అమెజాన్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో లింక్ కావాలంటే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. వాట్సాప్ నెంబర్కి హాయ్ అని టైప్ చేసి టేబుల్ అని టైప్ చేయండి. మీకు లింక్ కూడా సెండ్ చేస్తాను.